నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. ముందుగా శివాబి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారుల వసతి గది, వాలీబాల్ కోర్టును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. సీఎం చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు. ఉగాది పండుగను పురస్కరించుకుని గమలపాలెంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్, నాయకులు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంగీత నృత్య పాఠశాలకు మరమ్మతులు. దాతల సహకారంతో పూర్తి చేసిన నృత్య పాఠశాలను ప్రారంభించిన డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి తదితరులు. వైభవంగా ఉగాది వేడుకలు. గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ. విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారుల కోసం అన్ని వసతులతో జిమ్ను ఏర్పాటు చేశామని, స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టు, క్రీడాకారుల వసతి గదిని ఆయన ప్రారంభించారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆధునీకరించిన క్రీడాకారుల వసతి గది, నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరులో పుట్టి పెరిగిన వాడిగా స్టేడియంలో సమస్యలపై అవగాహన ఉందన్నారు. పక్కనే ఉన్న ఆసుపత్రిలో నుండి డ్రైనేజీ నీరు మైదానంలోకి రాకుండా ఉండేందుకు చేపట్టే అభివృద్ధి పనులకు 15 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మహిళల కోసం ఓపెన్ జిమ్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు. వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఈ గ్రౌండ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే రాజా ఇన్స్పిరేషన్తోనే జిమ్ పెట్టడం జరిగింది. రాజా చెప్పిన తర్వాతే నేను ప్రసాద్ నాయక్ గారితో మాట్లాడి ఆ జిమ్ ఏర్పాటు చేశాం. అట్లాగే రాజా చెప్పిన తర్వాతే వాలీబాల్ కోర్టు కూడా రాజా చెప్పిన తర్వాతే చేసాము. అట్లాగే రాజాతో తోడుగా మా రవి ఇక్కడే ఉండి కూడా బ్రహ్మాండంగా జిమ్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మా రవి కూడా చేస్తున్నాం. మేమంతా చిన్నప్పుడు మిత్రులు. మా రవి చిన్నప్పుడే జిమ్ గూడూరులో ఎవరు ఓపెన్ చేశాము, మా రవి ఓపెన్ చేశాము, మున్సిపల్ చైర్మన్. అట్లాగే రాజా చెప్పినట్టు ఈ గ్రౌండ్లో మొత్తం కిందంతా కూడా పోయింది. అది కూడా సోమవారం నుంచి స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ముఖ్యంగా వర్షాకాలం వస్తే మనకి హాస్పిటల్ నుంచి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి. అది కూడా గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత 15 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. అది కూడా త్వరలో కూడా అట్లాగే పిఎం రావు గారు ఇక్కడ లేడీస్కి జిమ్ పెట్టాలని, ఓపెన్ జిమ్ పెట్టాలని చెప్పారు. మన వాళ్ళు మా సబ్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చున్నారు. సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి అది కూడా ఆయన చేత యాక్సెప్ట్ చేయించి ఇక్కడే పక్కనే లేడీస్కి ఓపెన్ జిమ్ ఒకటి కట్టియాలని చెప్పి అనుకుంటున్నాం. కట్టి అంటే వాళ్ళు ఓపెన్ జిమ్ వచ్చి లేడీస్ అంతా వచ్చి కూడా ఒక 6 లక్షల రూపాయలు ఆయన పిఎం రావు గారు మనకి ఇస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా గ్యాలరీ రాజా గారు చెప్పారు. దాన్ని కూడా మేము కనబర్ మధు గారితో కూడా మాట్లాడాము. ఆ గ్యాలరీ కూడా చేయడానికి ఇంకా మరికొందరు మాట్లాడారు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో మన గ్రౌండ్లో ఉన్నటువంటి వాలీబాల్ కోర్టు ఈ క్రికెట్ క్రీడాకారులకి అక్కడ అడ్డం ఉందని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇక్కడ మనకు ప్లేస్ వచ్చిన తర్వాత ఇక్కడ వేసుకుంటాం కోర్టు అంటే వారు అనుమతి ఇచ్చిన దానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రౌండ్లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా వారి దృష్టికి తీసుకెళ్తే అన్నీ చేస్తూ వస్తున్నారు. మనం వారి ముందు ఒక 10 సమస్యలు పెడితే దాదాపు 7 సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు లైట్లు లేవంటే వితిన్ సెకండ్స్లో కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆ లైట్లు వేయించడం అయితేనేమి, జిమ్ రూమ్ రెడీ చేయడం అయితేనేమి. సోమవారం రోజు మన ప్రహరీ గోడ అంతా అడుగు భాగం దెబ్బతిని ఉంది.
అది కూడా సోమవారం రోజు ఎమ్మెల్యే గారి సొంత నిధులతో ఆ ప్రహరీ గోడ కూడా మొత్తం ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అదంతా కూడా చేసేస్తా ఉన్నాము. వారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా వీలైతే ఏప్రిల్ మేలో కూడా గ్యాలరీ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని వారు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళకి అందరి తరఫున తెలియజేస్తున్నాను. సునీల్ గారు మీ సహకారం నేను ఈ గూడూరుకి 7 నెలల క్రితం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూ ఉన్నాను, ప్రతి క్రీడాంశంలోనూ ఆదిశంకర కాలేజీలో అయితేనేమి, అల్లూరు ఆశేషరెడ్డి స్టేడియంలో అయితేనేమి, బయట గ్రామాల్లో అయితేనేమి, ఎక్కడైనా కూడా నిన్న మన ముత్యాలమ్మ జాతర సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారు క్రీడల పట్ల ఇనిషియేషన్ తీసుకొని అక్కడ వాలీబాల్, కబడ్డీ పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ గ్రౌండ్లో ఏదైతే స్టేడియం వాకింగ్కి, క్రికెట్కి మధ్యలో ఉన్న ఈ వాలీబాల్ కోర్ట్ని పక్కకి అలాట్ చేసి చక్కగా ఉన్నత హంగులతో తయారు చేసి ఇక్కడ క్రీడాకారులకు అందుబాటులో ఉంచిన దానికి విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఈ క్రీడలతోనే మానసిక ఆనందం, ఉల్లాసం జీవితం. ఈ కార్యక్రమంలో సిఐలు కిషోర్ బాబు, శ్రీనివాసులు రెడ్డి, గ్రామీణ ఎస్ఐ మనోజ్ కుమార్, జేవీవి గూడూరు శాఖ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, రవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటై ఉన్న పొన్నలూరు వీర రాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాలను ఆధునీకరించారు. దీంతో దాతల సహకారంతో మరమ్మతులు చేసిన పాఠశాలను డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి ప్రారంభించారు. పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉన్న పొన్నలూరు వీర రాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. దీంతో దాతల సహకారంతో ఆ పాఠశాల మరమ్మతులు చేపట్టారు. ఉగాది పండుగను పురస్కరించుకొని పాఠశాలను కమ్యూనిటీ హాల్ నిర్వాహకులు దయాకర్ రెడ్డి, పట్టణ ప్రముఖులు డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రొటేరియన్ మునిగిరీష్ తదితరులు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా సంగీతం నేర్పించే పాఠశాల ఉందని, ఇటీవల శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. దాతల సహకారంతో ఆధునీకరించామని, వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని వారు వివరించారు. శ్రీ పొన్నలూరు వీర రాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాల నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ శిథిలావస్థకు చేరుకుని అన్ని వసతులకు కొరవయ్యి డ్యాన్స్ ప్రాక్టీస్కి ఇబ్బంది అయిన సందర్భాన్ని గుర్తించి దీన్ని ఎలాగైనా రెనోవేట్ చేసి ఈ గూడూరులో ఉన్నటువంటి సుమారు ఒక 70-80 మంది పిల్లలు ఇక్కడ ఈ డ్యాన్స్ స్కూల్లో శిక్షణ తీసుకుంటారు. వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా మంచి వసతులతో ఏర్పాటు చేయాలని చెప్పని డ్యాన్స్ టీచరు అండి మల్లికా గారు, కొంతమంది పేరెంట్స్ అందరూ కూడా చాలా సంవత్సరాలుగా రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ దీనికి ఫండ్స్ ప్రాబ్లం అని చాలా సంవత్సరాలకు వాయిదా వేస్తూ వస్తున్నాం. కానీ గత సంవత్సరం ఖచ్చితంగా నెక్స్ట్ ఉగాది రోజుకి ఈ డ్యాన్స్ స్కూల్ని అత్యంత సుందరంగా పాటలు పాడతారా అన్నది మాకు స్టేజీ మీద కనిపిస్తే, అక్కడ స్టేజీ మీద కనిపిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది గూడూరు నుంచి చాలా స్పోర్ట్స్లో వెళ్తున్నారు. అదేవిధంగా పాడతా తీయగా అది కానీ డాన్స్ ఇవన్నీ కూడా గూడూరు నుంచి వచ్చి స్పాన్సర్ చేయడానికి మేము ఉన్నాము. ఒక స్టేట్ లెవెల్లో మాత్రం వీళ్ళు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. స్టార్టింగ్ నృత్యం అనేవి జీవకళలు, మన దేశం దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గత 50 ఏళ్ళుగా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ప్రిన్సెస్లో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంగీత నృత్య పాఠశాల ఆదరణ కొరవై కొంత డ్యామేజ్ అయింది. దాన్ని రెనోవేట్ చేయాలనే ఉద్దేశంతో మునిగిరికి ముందుకు వచ్చి దాన్ని మా పాప చిన్నపిల్లప్పుడు నేను ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేదాన్ని. అంతకు ముందర మేడం లలితాంబ మేడం గారు ఉన్నారు. ఆమె స్టూడెంట్ మా అమ్మాయి. అంటే 40 ఏళ్ల క్రితం ఇక్కడ మా పాప కూడా నేర్చుకుంటుండింది. అప్పటి నుంచి కూడా ఇది అలాగే ఉండింది. దాన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ మల్లిక చాలా ఉత్సాహంగా ఇక్కడ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి డ్యాన్స్ నేర్పించడం, వాళ్ళ మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఆమె మునిగిరీష్ని రిక్వెస్ట్ చేసింది, మాకు ఇక్కడ ప్రెమిసెస్ సరిగా లేదు, దీన్ని కొంచెం రెనోవేట్ చేసి ఇవ్వాలి అని చెప్పి. మునిగిరీష్ ద్వారా మా మల్లికకి బాగా చాలా హెల్ప్ చేసి, మేము డబ్బులు ఇచ్చినంత మాత్రాన కూడా ఇంత బాగా జరిగి ఉండదు. ఆయన అన్నీ కలెక్ట్ చేసి అంత బాగా తీర్చిదిద్ది ఆ అమ్మాయిని ఒక ఇంటి వాళ్ళని చేసినట్టుగా డ్యాన్స్ క్లాస్ని ఏర్పరిచారు. చాలా సంతోషంగా ఉంది. బాగా చూసేదానికి కూడా బాగుంది. అందరూ ముందుకు వచ్చేదానికి కూడా. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనమ్మ, శ్రీలక్ష్మి, పిఎం రావు, జీవని, మల్లిక తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉగాది సందర్భంగా నటరాజ స్వామివారి ముందు గజ పూజ నిర్వహించారు. డిఆర్డీఏ తరపున తీసుకొచ్చిన యాప్ ను ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్ చేసుకోవాలని,
వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ తెలిపారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని పొదుపు గ్రూపు మహిళలకు వివరించారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో పొదుపు గ్రూపు మహిళలకు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాప్ కు సంబంధించిన విషయాలపై వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ వివరించారు. ఈ సందర్భంగా ఏపీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ డిఆర్డీఏ తీసుకొచ్చిన యాప్ ద్వారా రుణాలు పొందవచ్చని తెలిపారు. ముందుగా అందరూ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. మహిళలకు రుణాలు, విద్యార్థులకు ఫీజులు, రైతులకు అవసరమైన వాటిని ఈ యాప్ ద్వారా పొందవచ్చని ఆయన వివరించారు. డిఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ తరఫున కొత్త యాప్ ఇవ్వడం జరిగింది. సో ఈ యాప్ ఏంటి అంటే మన విఓఎస్, గ్రామ స్థాయిలో విఓఎస్ మరియు ఎన్యూమరేటర్స్ అనే వాళ్ళు ఈ యాప్ను చేస్తారు. ముఖ్యంగా యాప్ ఏంటి అంటే యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్. సో అడ్వాన్స్డ్గా యాక్షన్ ప్లాన్ మనం చేయాల్సి ఉంటుంది. అంటే దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే ఇది ప్రతి ఒక్క గ్రూప్లోని ప్రతి ఒక్క సభ్యురాలకు చేయాల్సి ఉంటుంది. ఆ సభ్యురాల యొక్క ఆర్థిక అవసరాలను కనుగొనడం, వాళ్ళకి ఎప్పుడు ఏం అవసరం అవుతుందో అది దాంట్లో ఆ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి ఎన్యూమరేటర్స్ అనే వాళ్ళు ఒక్కొక్క మెంబర్కి చేయాల్సి ఉంటుంది. దీంట్లో మన విఓఎస్ అంటే వాళ్ళ యొక్క అవసరాలు గుర్తించి నమోదు చేసేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఎన్నైతే అవసరాలు, ఏ దాంట్లో నుంచి అవసరాలు, బ్యాంకు లోన్ అవసరమా, లేకపోతే సిఐఎఫ్ అవసరమా, లేకపోతే ఇతర సంస్థల నుంచి మనకు అవసరాలు ఉన్నాయో దాంట్లో నమోదు చేస్తారు. అది కూడా ఎప్పుడు అవసరం అనేది కూడా దాంట్లో నమోదు చేయాలి. ఏ నెలలో అవసరం అవుతుంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టయితే చదువులకు అవసరమైతే ఏ నెలలో ఆ పిల్లవాడికి చదువుకు అవసరం అవుతుంది, ఎప్పుడు ఫీజులకు అవసరం అనేది కూడా దాంట్లో నమోదు చేయడం అవసరం ఉంటుంది. అలాగే ఒకవేళ వ్యవసాయానికైతే ఏ నెలలో ఏ పెట్టుబడులకు అవసరం అనేది కూడా దాంట్లో నమోదు చేస్తారు. ప్రధానంగా ఏంటి అంటే ఇది గవర్నమెంట్ వారు నిర్దేశించిన విధంగా మనం ప్రతి ఒక్క సభ్యురాలకు అవసరాలను గుర్తించి దాంట్లో యాప్లో నమోదు చేస్తారు. నమోదు చేసిన వివరాలన్నీ కూడా గవర్నమెంట్ వరకు మనం పంపించడం జరుగుతుంది. సో గతంలో లాగా లేకుండా వాళ్ళకి బ్యాంకు లోన్ తీసుకుంటే ఈ సమావేశంలో పొదుపు గ్రూపు సంఘాల ప్రతినిధులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంతో జరుపుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆకాంక్షించారు. పొదలకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా అధ్యక్షురాలు వాణి భవానీ నాయుడు, నాయకులు నారదాస్ రవి, మధు, సందూరి శ్రీహరి, మనోజ్, ప్రసాద్, గిరీష్, టీడీపీ నాయకులు జమీర్, మంజూర్, బాషా, సుబాన్ తదితరులు పాల్గొన్నారు. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. పవిత్ర రంజాన్ మాసం 30 రోజుల పాటు 12 గంటలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కాదు కదా, ఇంగిలు కూడా మింగకుండా కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష ఉండి 5 పూట్ల నమాజ్ చేసుకొని ఈ నెల మొత్తం కూడా ముస్లిం సోదరులందరూ ఆ భగవంతుని స్మరించుకుంటూ ఎక్కడా కూడా అబద్ధం చెప్పకుండా నీతి నిజాయితీగా నడుచుకునే విధంగా ఈ మాసం అంతా కూడా ఎంతో పవిత్రమైన మాసం ఈ రంజాన్ మాసం. ఖురాన్ చదువుకుంటూ వాళ్ళు మంచి పనులు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి నెల. కాబట్టి ఈ నెలలో ఏదైతే ఈ 30 రోజుల పాటు ఉపవాసం ఉండి సోదరులకు అండగా ఉంటుంది. ఎందుకంటే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా చెప్పాడు, ముస్లిం సోదరులకి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళకి ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఒక్క అడుగు ముందు జనసేన పార్టీ వేసి వాళ్ళకి అండగా నిలబడుతుందని, అదేవిధంగా ఈరోజు కూటమిలో భాగంగా ముస్లిం సోదరులందరికీ కూడా వాళ్ళకి ఏదైతే కేటాయించినటువంటి ప్రతి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి నడిపిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తారు. నాయుడుపేట వెంకటగిరి రోడ్డు నుంచి అమరా గార్డెన్ మసీదు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ మంత్రి నారాయణ పురపాలక సంఘానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. అలాగే తుడా నుండి మరో 2 కోట్లు, మొత్తం కలిపి 4 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్పర్సన్ కటకం దీపిక, కమిషనర్ ఫజలుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఎన్ని యాంగిల్ పెట్టాలంటే యాంగిల్ పెట్టా శాటిలైట్ ఛానల్ రాలేదా? నాయుడుపేట వెంకటగిరి రోడ్డు నుంచి మసీద్ వరకు రోడ్డు శంకుస్థాపన కోసం ఇవాళ రావడం జరిగింది. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ శంకుస్థాపన ప్రారంభించడానికి వచ్చాము. అలాగే చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఈ వర్క్ 50 లక్షలతో మనం ఈ రోడ్డుని పూర్తి చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, మన మున్సిపాలిటీకి ఇప్పుడు మన నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే తుడా నుంచి 2 కోట్లు రావడం జరిగింది. మొత్తం 4 కోట్లతో మన నాయుడుపేట టౌన్ని మున్సిపాలిటీని డెవలప్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే సూలూరుపేట మున్సిపాలిటీలో కూడా 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మన నియోజకవర్గం మొత్తంలో 4 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ నిధులతో మనం నాయుడుపేట మున్సిపాలిటీని కూడా డెవలప్ చేసుకునే అవకాశం మనకు వచ్చింది. ఈ 4 కోట్లతో మనం రోడ్లు అలాగే డ్రైన్స్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ తర్వాత ఇప్పటికే మనం చాలా పల్లెల్లో సీసీ రోడ్లు అన్నీ కూడా వేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఏప్రిల్ తర్వాత మనం సీసీ రోడ్లు వేసుకునే అవకాశం మనకు వస్తుంది. తొందరలోనే ఇంకా సంవత్సరం కాకముందే మనం చాలా వరకు డెవలప్మెంట్ అలాగే సంక్షేమం 2 సంపాదనలు తీసుకెళ్తున్నాం. ఇంకా కూడా మనం ఈ 4 సంవత్సరాలు అయిపోయేలోపు గత ప్రభుత్వం వాళ్ళు ఎన్నడూ చూడని విధంగా సూలూరుపేట నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతటా అభివృద్ధి అలాగే సంక్షేమం 2 మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నూతన తెలుగు సంవత్సరాదిన అందరికీ శుభాలు కలగాలని తాను కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గమలపాలెంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడి స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాదిన సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గానికి కూడా ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామని ఆయన వివరించారు. ఉగాది పండుగ అంటే ఇది తెలుగు సంవత్సరాది. యాక్చువల్గా మనకి ఇప్పటి నుంచి నూతన సంవత్సరం లెక్క, కానీ మన వాళ్ళు ఫ్యాషన్గా జనవరి 1 అని చెప్పి ఆ రోజు నుంచి నూతన సంవత్సరం అని జరుపుకుంటారు. కానీ హిందూ మత ధర్మం ప్రకారం ఈ రోజు నుంచే మనకి నూతన సంవత్సరం మొదలైందని చెప్పి భావన. కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో జనవరి 1 అనేది అట్లా ఉంచితే ఈరోజే నూతన సంవత్సర పండుగను జరుపుకోవాలని చెప్పి కూడా అది ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మా అందరికి కూడా ఉగాది పచ్చడిని తయారు చేసి మాకు ఇచ్చినటువంటి మా మహిళా సోదరులకు కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఉదయం కూడా గ్రౌండ్లో కూడా ఉగాది సంబంధించిన కార్యక్రమం కూడా జరిగింది. ఆడ కూడా ఉగాది పచ్చడి ఉదయాన్నే తిన్నా ఫస్ట్ టైము. తర్వాత మా మహిళలు ఈరోజు ఉగాది పచ్చడిని తీసుకొచ్చారు. నిజంగా ఉగాది అంటేనే బెల్లం అంటే తీపికి అలాగే ఆనందానికి ప్రతీక. అలాగే ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం. అట్లాగే వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలకి తాత్కాలం. అలాగే చింతపండు పులుపు అలాగే నేర్పుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితికి అది. ఇంకా మరికొందరు మాట్లాడారు. సంవత్సరం ఉగాది సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా మహిళలు కానీ అందరూ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉగాది పండుగని ఎంతో సంతోషంగా చేసుకోవడం జరిగింది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మన రాష్ట్రం అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మన శాసనసభ్యుల వారి ఆయన పరిపాలనలో అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో మంచిగా
మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు అందరం కూడా ఇక్కడ మహిళలు భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే ఈ పూజలో మన శాసనసభ్యుల వారు పాల్గొనడం మాకు ఎంతో సంతోషదాయకం. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని, అలాగే వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా బాగుండాలని, అలాగే శాసనసభ్యుల వారు కూడా వాళ్ళ కుటుంబం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎదజల్లాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, లీలావతి, శ్రావణి, వెంకటేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో కొలువైన శ్రీ పెనుసిల్ల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్యనగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముమ్మడి వెంకటేశ్వర్లు, వినీష్, మధు తదితరులు పాల్గొన్నారు. ఎంత అందుబాటులో ఉండే నాయకుడిగా దేవాలయాలకు కూడా అదే ముందు సహకారాలు అందిస్తూ ముందున్న మా ప్రియమైన నాయకుడు మా అన్న సునీల్ అన్న గారు గూడూరు శాసనసభ్యులు గారు ఇక్కడికి రావడం ఈరోజు మా గురికి కానీ మాకు కానీ చాలా సంతోషంగా అన్నకి ముందు మా దేవస్థానం తరపున, మా ఉత్సవం కమిటీ తరపున, మా గ్రామం తరపున, భక్తులందరి తరపున కూడా మా అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం అన్నదానాన్ని కూడా కీర్తిశేషులు మన వాకా గగ్గయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదానాన్ని 1500 మందికి ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఉత్సవాన్ని జరిపే కమిటీ వారికి, దేవస్థాన కమిటీ వారికి అందరికి కూడా ఇప్పుడు ఎల్లప్పుడు ఉండాలని మా అన్న సహకారం ఇదే విధంగా మా వీధికి, మా వార్డుకి, గూడూరు నియోజకవర్గం అంతా 5 మండలాలకు కూడా గూడూరులో ఎన్నికైనారు. అప్పటి నుంచి కూడా వాళ్ళంటే మా సొంత కుటుంబం సభ్యులతో సమానం. దురదృష్టవశాత్తు గగ్గయ్య గారిని మనం కోల్పోవడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ 3 కుమారులు కూడా గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 1500 మంది తప్పకుండా అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు ఆ 3 బిడ్డలకు కూడా తల్లి కరుణా కటాక్షాల కుటుంబానికి, అలాగే వాళ్ళ భార్య బిడ్డలకి అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూత్, ఈ మహాలక్ష్మమ్మ టెంపుల్ యూత్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా అభిమానంగా, ఆప్యాయతంగా ఏ విధంగా అభిమానం ఆప్యాయత చూపారో ఎలక్షన్లో కూడా ఆ విధంగా అభిమానం ఆప్యాయత మంచి మెజార్టీని తీసుకొచ్చారు మా వాళ్ళందరూ కూడా. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా యూసుఫ్ భాయ్, అలాగే మా షణ్ముఖం, ఇలా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మా
రత్నయ్య మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రత్నయ్య గారు కూడా, అలాగే మా సుధాకర్ రాజు గారు, అలాగే మనుబోలులో వెలిసి ఉన్న శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని గంగమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చిట్టుమూరు సుధాకర్ రెడ్డి, సునీతమ్మ వ్యవహరించారు. అనంతరం యాదవ్ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. చూడ సక్కదనమ తోటి వేడుకలే జరుగగా, చూడ సక్కదనమ తోటి వేడుకలే జరుగగా, గ్రామ దేవతైనట్టి గంగమ్మ జాతర, జాతర అదిగో జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉగాది సందర్భంగా అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వాటంబేడి శివకుమార్, హరికుమార్ వ్యవహరించారు. तस्मै ब्रह्मज ब्रह्माच सर्ववेदविधि ब्राह्मणे वसन्ति सर्वस्याते सर्वस्य सर्वमेव देवा గూడూరు పట్టణంలోని రాజావీధి బాలాజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా స్వామి వాళ్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి వాళ్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉగాది పచ్చడి స్వీకరించారు. రాజావీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. పేరు ముందు ఈ తదుపరి కన్యాల ఉత్సాహంలో మంచి మార్పు వస్తుంది. రాజపూజ్యం నవంబర్ దాకా ఆరోగ్యం మీద సోమనాన్ని పక్కన పెట్టడం వలన గూడూరు మండలంలోని పాల్చేల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
परेश महेश विलेशय भूषण भो सांब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो सांब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदाशिव। మణబోలు సమీపంలోని పిడూరు రోడ్డులో కొలువైన సాయి మందిరంలో ఉగాది సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అంబలి పంపిణీ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా గూడూరు మండలంలోని చెన్నూరు అరుంధతివాడలో కొలువైన మాతమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు అరుంధతివాడ శ్రీ శ్రీ మాతా పరమేశ్వరి దేవస్థానం అష్టాదశ శక్తి పీఠాలలో 18 పీఠాలు. ఆ పీఠాల్లో మంచి పౌరమైన దేవత మాతా పరమేశ్వరి తల్లి అనుకున్న వరాలు ఇస్తుంది, కోరికలు తీరుస్తుంది. కానీ గత 1986లో కొలుపు చేశాము. 5వ కొలుపు సాక్షాత్తంగా అమ్మవారు పుట్ట మీద 5 శిరస్సులు పడగతో ఇప్పి కొన్ని కోరికలు తీర్చింది అమ్మవారికి మన మాతా పరమేశ్వరి తల్లి. అప్పటి నుంచి ఈ చెన్నూరు మాతా పరమేశ్వరి దేవస్థానం కూడా అనుకున్న కోరికలు తీరుస్తామండి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అది. ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి శివరాత్రికి ప్రతి విజయదశమికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఉగాది శుభ సందర్భంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారుల వసతి గది, వాలీబాల్ కోర్టును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. సీఎం చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు. ఉగాది పండుగను పురస్కరించుకుని గమలపాలెంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్, నాయకులు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంగీత నృత్య పాఠశాలకు మరమ్మతులు. దాతల సహకారంతో పూర్తి చేసిన నృత్య పాఠశాలను ప్రారంభించిన డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి తదితరులు. వైభవంగా ఉగాది వేడుకలు. గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ. విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.